భోజనే భీమసేనస్య పునః ప్రాక్షేపయద్విషం కాలకూటం నవం తీక్ష్ణం సంభృతం రోమహర్షణం. నిజానికి కాలకూట విషం తీవ్రమైనది అన్నంలో కలిపారు. దాని మీద చెయ్యేస్తే కూడా చెయ్యి కాలిపోతుందటండి. ఒక మాదిరివాడైతే విషం మీద చెయ్యి పడితేనే చచ్చిపోతాడు. అందుకే రోమహర్షణం అన్నారు. శరీరాన్ని గగుర్పాటుకి గురి చేసే భయంకర విషం. సైనైడ్ అని ఒకటి ఉంది, పొటాషియం సైనైడ్ అని. దాని రుచి ఎవరికీ తెలియదు. ఎందుకని? అది నాలుక మీదకి వెళ్ళిన వెంటనే చచ్చిపోతాడు. అందువల్ల ఆ రుచి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అటువంటి కాలకూట విషాన్ని కలిపారు. ఆ విషయాన్ని యూత్సుడు చెబితే ఆ విషమేగా నాకు ఆకలిస్తుంది, పైగా లడ్డూలు, పులిహార, దద్దోజనం, కట్టు పొంగలి, ఓయ్ బాబోయ్ ఈ చక్కెర పొంగలి ఇవన్నీ చూస్తూ విషం గిషం అంటావా, నేను తినేస్తాను, ఏమైతే తిన్నాను తిని చస్తాను లేరా అన్నట్ట. మంచి ఆహారం దొరుకుతుంటే అనారోగ్యం చస్తామేమో అని భయపడి ఎంతకాలం బతుకుతాం అని మొత్తం తినేశాడు. ఆ మహానుభావుడికి భగవంతుడు ఇచ్చిన వరం జీర్ణశక్తి గొప్పది. అది తింటే క్షణకాలం ఒత్తొచ్చింది అంతే, హాయిగా ఉన్నాడు ఆయన. దాంతో దుర్యోధనుడు తెల్లబోయాడు. ఇది ఎక్కడ గొడవరా, ఇంత విషం పెట్టినా వీడు చావలేదు, వీడి ఏ ముహూర్తంలో పుట్టాడు బాబు, ఏ నక్షత్రం అనుకున్నాడు అతడు. మరొక రోజు భీముడు హాయిగా నిద్రపోతూ ఉండగా తన రథసారథిని పిలిచి నల్ల త్రాచుపాములతో కాటేయించన్నట్ట. పాములు వాళ్ళ ద్వారా నల్లని భయంకరమైన త్రాచుపాముల్ని తెప్పించి కాటేయించాడు భీముడిని. ఆ పాములు వచ్చి మీదపడి దాదాపు ఒక 100-1000 పాములు ఒకదాని తర్వాత ఒకటి బుస్సు బుస్సు అని కాటేస్తున్నాయి. ఇలా ఒక 10-15 సార్లు కాట్లేశాక అప్పటికి భీముడికి ఒంటి మీద ఏదో చీమలు చిటుక్కుమట్టున్నాయి అని మెలకు వచ్చింది. అల్లగుబొల్లుడు భీముడును అంతన మేల్కొని అవిషోరగంబుల చరణంబుల చెమరి ముక్కున వాతను నెత్తురల్కగా తలరగ సారథిల్ చరచే తానపహస్తమునల్ వసుంధరా తలమున త్రెళ్ళె సారథియు తక్షణ మాత్రన ముక్త జీవుడై. మహావీరుడు భీముడు ఈ పావులు కాటేయగా ఆ స్పర్శకి మెలకు వచ్చి చూస్తే పక్కన 100 కొద్దీ పాములు తిరుగుతున్నాయి. ఓహో మీరుటే అని వాటన్నిటిని కాళ్ళతోటి చేతులతోటి తొక్కి చంపేశాడు. చరణమూలం చమరి అన్నాడు అన్నమాట. అంటే కాళ్ళతో తొక్కితే చచ్చిపోయాయి. అవి రబ్బర్ని తొక్కినట్టు తొక్కేశాడు వాటిని. ఈ విధంగా చంపి ఎవరి ఈ పాముల మీదకి పంపిందని చూస్తే సారథి కనబడ్డాడు, దుర్యోధనుడి సారథి. వెంటనే ఎడం చేత్తో వాడి నెత్తి మీద దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకే వాడి ముక్కు నోరు పగిలిపోయి నెత్తురు కొక్కుని కింద పడి ముక్కలు తెచ్చిపోయాట. త్రెళ్ళే సారథి ఢామ్ అనే శబ్దంతో కింద పడి తెచ్చాడు. దుర్యోధనుడు దూరం నుంచి ఎందుకైనా మంచిదని పారిపోయాడు. ఎడం చేత్తో కొడితే సారథి తెచ్చాడు, పాములు తెచ్చాయి, ఇప్పుడు వీడు కొడితే మేమేమవుతాము అని. ఈ విధంగా భీముడికి ఎన్ని అపకారములు చేసినా అవన్నీ వ్యర్థమైపోయాయి. కృతజ్ఞుడికి ఉపకారములు చేస్తే ఎలా వ్యర్థమో అలా భీముడిని వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఈలోపు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఎంతసేపు ఆటలే ఆడుకుంటున్నారు, చిన్న చిన్న కుస్తీ పట్లు పడుతున్నారని మహాత్ముడు భీష్ముడు కృపాచార్యుడిని పిలిచి, కృపాచార్య ఈ పిల్లలందరికీ విలువిద్య నేర్పు అన్నాడు. ఈ కథ వింటున్న జనమేజయుడు వైశంపాయనుణ్ణి ఈ కృపాచార్యుడు ఎవరని అడిగాట. అయితే చెబుతున్నా విను. పూర్వం గౌతముడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు. ఆయనకి శరద్వంతుడు అని కొడుకున్నాడు. ఈ శరద్వంతుడు చిన్నప్పటి నుంచి వేదములు చదువుకోకుండా ధనుర్వేదం నేర్చుకున్నాడు. ధనుర్విద్య అంటే ఆయనకి ఇష్టం. కొంతకాలం ధనుర్వేదంలో బాగా ఆరితేరాక జీవితం మీద విరక్తి కలిగి కఠిన వైరాగ్యంతో కేకారణ్యంలో తపస్సు చేశాడు. ఈయన తపస్సుకి ఇంద్రుడు భయపడ్డాడు. ఈతడు తపస్సు చేసి స్వర్గాన్ని లాక్కుంటాడేమో అని ఆయన తపస్సు పాడు చేయడానికి జలపద అని ఒక అప్సరసను పంపాడు. ఆ అప్సరస వచ్చి ఈయన ఎదురుగుండా నాట్యం చేసింది. అప్సరసను చూడగానే ఇంత నిష్ఠాగరిష్ఠుడైన ఈయనకి ఇంద్రియాలు చలించి రేతపాతం అయ్యింది. ఆ రేతస్సు కిందున్న శరత్తులో అంటే రెల్లుగడ్డిలో పడింది. ఆ క్షణమే ఆ రెల్లుగడ్డిలోంచి ఒక కుర్రాడు ఒక అమ్మాయి తయారయ్యారు. వెంటనే ఈయన ఆ ధనుస్సుని జింక చర్మాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ సమయానికి అక్కడికి శంతన మహారాజు వేటకొచ్చాడు. రెల్లుగడ్డిలోంచి చిన్నపిల్లల ధ్వని విని అక్కడికి వచ్చి చూశాట. అప్పుడు అక్కడ చూసి ఆశ్చర్యపోయి జింక చర్మము ధనుస్సు బాణములు ఉన్న చోట ఈ రెల్లుగడ్డిలో 2 పిల్లలు ఉన్నారు. అంటే ఎవరో ధనుర్వేదమును నేర్చుకున్న మహానుభావుడి పిల్లలు వీళ్ళు అని గ్రహించి
దేవుడిచ్చిన కృపతో వీళ్ళు నాకు దొరికారని శంతనుడు వాళ్ళిద్దరికీ మగవాడికి కృపుడు అని పేరు పెట్టాడు, ఆడపిల్లకి కృపి అని పేరు పెట్టాడు. కృపహ కృపి అని పేరు పెట్టి ఇంటికి తీసుకురాగానే ఈ విషయం తెలుసుకున్న శరద్వంతుడు వచ్చి వీళ్ళిద్దరూ నా పిల్లలే, అప్సరసలు చూసిన నాకు రేతపాతమయ్యింది, అందులోంచి పుట్టారు, శరత్తులోంచి పుట్టడం వల్ల ఇతడు శరస్తంభ జన్ముడు అవుతాడు, శరద్వంతుడిని నా కొడుకు కనుక శారద్వంతుడు, నువ్వు పెట్టిన కృప అనే పేరుతో కృపాచార్యుడిగా ప్రసిద్ధికి ఎక్కుతాడు. ఈ అమ్మాయి కృపి, వీళ్ళని జాగ్రత్తగా భీష్ముడితో సమానంగా పెంచు, ఎందుకంటే అప్పటికే శంతనుడికి భీష్ముడు కొడుకున్నాడుగా, అతనితో కలిపి ఇతన్ని కూడా చదివించు, వీళ్ళని గొప్పవాళ్ళని చెయ్యని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కృపాచార్యుడు భీష్ముడికి స్నేహితుడై, భీష్ముడి కంటే కేవలం కొంచెమే చిన్నవాడు అతడు. అందువల్ల అతడు కూడా భీష్ముడిలాగే పరశురాముడు మొదలైన వాళ్ళ దగ్గర ధనుర్వేదం నేర్చుకున్నాడు. వేదాలేమో వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. భీష్ముడు ఆయన క్లాస్మేట్స్ అనమాట. ఆ తర్వాత కొంతకాలానికి తన చెల్లెల్ని, కృపాచార్యుడు తన చెల్లెల్ని కృపిని శంతనుడి యొక్క అనుమతితోటి ద్రోణాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అందుకే ద్రోణాచార్యుడు బావగారు అయ్యారన్నమాట. కృపిని కేవలం ద్రోణాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ కృపాచార్యుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే భీష్ముడి యొక్క స్నేహితుడు గనక, తాను కూడా ధనుర్విద్యలో ఆరితేరినవాడు గనక భీష్ముని అనుమతి మీద చిన్నప్పుడు వాళ్ళకి కొంతకాలం విలువిద్య నేర్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి ద్రోణాచార్యుడు వాళ్ళకు గురువు అయ్యాడు. ఆ ద్రోణుడి కథ కూడా చెబుతున్నా విను. భరద్వాజుడని ఒక ముని ఉన్నాడు. ఆయన గంగానదిలో ఒకనాడు స్నానానికి వెళ్ళాడు. స్నానం చేస్తూ సంధ్యావందనం చేస్తూ అర్ఘ్యమిస్తూ ఉండగా ఘృతాచి అని ఒక అప్సరస ఆ నదీ తీరంలో కనపడింది. వెంటనే ఈయనకు కూడా రేతపాతం అయ్యింది. వెంటనే ఆయన ఏం చేశాడు, దానిని గంగానదికి స్నానానికి వెళ్ళి మంచినీడు తేవడానికి, గంగాజలం తేవడానికి ఒక కలశం పట్టుకెళ్ళాట. ఆ కలశంలో తన అమోఘమైన రేతస్సును ఉంచాడు. ఆ రేతస్సు కలశంలో పెట్టగానే శుక్రాచార్యుడి యొక్క దేవగురువు యొక్క రాక్షస గురువు యొక్క అంశం అందులో ప్రవేశించింది. ఆ శుక్రుడి అంశతో ద్రోణుడు పుట్టుకొచ్చాడు. ద్రోణము అంటే కలశము, కొండ, అందులోంచి పుట్టాడు కనుక ద్రోణుడు అయ్యాడు. కలశ సంభవుడు ఆయన, కుంభ సంభవుడు ఆయన. ఆ కుంభ సంభవుడు పుట్టగానే నల్లని శరీరంతో, అవడానికి శుక్రాచార్యుడి అంశతో పుట్టిన తెల్లగా పుట్టకుండా నల్లగా పుట్టాడు. నీలమేఘఛాయ శరీరుడై మంచి ఆజానుబాహువై తీవ్రమైన విశాల నేత్రాలతో యావజ్జీవితం చత్వారం లేనటువంటి దృష్టితో పుట్టాట. చచ్చేదాకా చత్వారం లేదు ఆయనకి. సాధారణంగా 60 ఏళ్ళు దాటాక కళ్ళు ఎవరికైనా తేడా వస్తాయి. ఇప్పుడు 25 ఏళ్ళకి 5 ఏళ్ళకి వస్తున్నాయి అనుకోండి. అయినా ఆయన యావజ్జీవితం చురుకైన కళ్ళతో పుట్టాడు. ఆ ద్రోణాచార్యుడు పుట్టిన అదే సమయంలో ఈ భరద్వాజుడికి కూడా ఒక మిత్రుడు ఉన్నాడండో. ఆయన పృషతుడు అని ఒక రాజు. ఆ రాజుగారు కూడా భరద్వాజుడితో పాటు గంగానదికి వచ్చాడు. ఆయనేమో మేనకను చూచాడు. ఆయనకి రేతపాతం అయ్యింది. ఆయన మాత్రం కుండలో పెట్టకుండా ఈయనకి వల్లే కాలితో తొక్కాడు. తొక్కడగానే అందులోంచి మరుద్గణముల యొక్క అంశతోటి ద్రౌపదుడు పుట్టుకొచ్చాడు. ఈ విధంగా పృషతుని కొడుకు కనుక ద్రౌపదుడికి పారషతుడని పేరు. ఇద్దరూ మిత్రులు. పృషతుడు, ఈ మహానుభావుడు భరద్వాజుడు మిత్రులు. భరద్వాజుడు కొడుకు భారద్వాజుడు ద్రోణుడు, పృషతుని కొడుకు ద్రౌపదుడు. మిత్రుల కొడుకులు, ఇద్దరూ మిత్రులు.